మన దగ్గర ఇంటర్నేషనల్ పేరు వచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే పాన్ ఇండియా స్థాయి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది బాహుబలి సినిమా తర్వాత, ఇవన్నీ అయినా సరే. కానీ ఒక్క విషయం పబ్లిక్లో ఏం నానుడింది అంటే, ఒక హీరోకి 50 కోట్లు 100 కోట్లు ఇట్లా కోట్లు 100 కోట్లు ఇచ్చుకుంటూ పోయి జనాలపైన టికెట్ భారాన్ని ఇంత వేయడం ఎంతవరకు కరెక్ట్? ఇచ్చేవాడికి లేని బాధ మనకెందుకమ్మా? భారం యాక్సిడెంట్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు కడుతున్నారు కదా. జనాలు ఇది టోటల్గా ఎఫెక్ట్ పడేది జనాలకి కదా సార్. అవును, వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు మనం జనాలు క్వశ్చన్ చేస్తున్నారు దీన్ని. ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? మన నాలాగా నీలాగా ఖాళీగా ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. టికెట్ కొనుక్కొని చూస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు డెమోక్రసీలో మెజారిటీ నడుస్తుంది. మెజారిటీ టికెట్లు కొనుక్కుని వెళ్తున్నారు. ఇంతకుముందు బ్లాక్లో కొనుక్కుని వెళ్ళేవారు. అవును, 1000 రూపాయలు 2000 రూపాయలు కూడా బ్లాక్ కొనేవారు. ఇప్పుడు రేట్ పెంచుతున్నారు. నష్టం ఏంటి? ఇంకా కరెక్టా తప్పు అంటే తప్పు, నేను ఒప్పుకోను. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ తప్పు అది. కానీ కట్టేవానికి లేని బాధ నాకు నీకు ఎందుకు అంటున్నా నేను. డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు కదా, అంత డబ్బులు పెడితే కూడా వెళ్తున్నారు పబ్లిక్. మనం ఎందుకు మాట్లాడాలి దానికి? ప్రొడ్యూసర్కి వచ్చే లాభాన్ని ఎందుకు పోగొట్టాలి? తప్పు అది, 100% తప్పు. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ చేస్తున్నాడు, వాడి పైసలు వాడికి వస్తాయి, ఎట్లయినా వస్తాయి. కానీ వాళ్ళు దే ఆర్ గ్రీడీ. ఓకే, వీళ్ళు గ్రీడీ. ఫస్ట్ డే చూడాలి. ఏం తీటనా? 4 రోజులు అయినాక ఓటీటీలో వస్తుంది, ఎందుకు చూడరు? 250 300 500 పెట్టిన వెళ్ళి కొనుక్కుని చూస్తున్నారు. వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప? చేసినవాడు తప్ప, ఉంచినవాడు చూసేవాడు తప్ప? చూసేవాడిని ఆపండి మీరు దమ్ముంటే. మరి ఎందుకంటే మాట్లాడతాం మనం టైం? వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం ఫర్ దిస్? సార్ ఇంకొక విషయం ఏంటంటే, జనాల్లోకి సరే హీరోలు ఉన్నారు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, అన్నిటికీ వస్తుంది, ట్యాక్స్ కడుతున్నారు అంతే, ఓకే. కానీ దీంట్లో 100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? బట్ డిమాండ్ ఉంటేనే ఇస్తారు కదండి సార్. ఎంత డిమాండ్ ఉన్నా ఒక 100 కోట్లు అవ్వనండి, మనకేం నష్టం? కానీ ఇది కంప్లీట్ జనాల మీదకే డిపెండ్ అవుతుంది. ఏం జనాల మీదకి డిపెండ్ అవుతుంది సార్? సినిమా బాగుంటేనే చూస్తారు కదా జనం. బాగుంటేనే చూస్తారు సార్. సినిమా అనేది టికెట్ కొంటేనే వస్తుంది లోపలికి పబ్లిక్. నా సినిమా బాగుంటే సినిమా చూస్తారు, లేదా చూడరు. నేను 100 కోట్లు ఇచ్చాను 1000 కోట్లు ఇచ్చాను ఇచ్చే ప్రొడ్యూసర్ ఇష్టం, అది తీసుకునే హీరో ఇష్టము. వాళ్ళకి మార్కెట్ ఉందని పబ్లిక్ వచ్చి చూస్తున్నారు. చూడకపోతే పోయేదెవరు? ప్రొడ్యూసర్ పోతాడు, హీరో కూడా బాగానే ఉంటాడు. పోతే పోనండి, వాళ్ళకి లేని బాధ నీకు లేని బాధ మనకెందుకు బాధపడతాం దానికి? వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు తీసుకుంటారు. వెళ్ళేది ఎందుకు? మనం కదా వెళ్ళేది, ప్రొడ్యూసర్ వెళ్తున్నాడు కదా. ప్రొడ్యూసర్ ఇస్తానికి రెడీగా ఉన్నప్పుడు మనకేంటి తీట? మనకెందుకు బాధ? అంటే ఈ అసోసియేషన్ ఉన్నా సరే, ఇప్పుడు ఏ అసోసియేషన్ ఉన్నా కానీ డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ దాని డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు సోప్ ఒకటి కొంటారు సార్, అదే సోపు మనకి రూపాయికి దొరుకుతుంది. అదే సోప్ అది ఫారిన్ సోప్ ఉంటుంది, 50 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. మరి 200 రూపాయలు ఎందుకు అమ్ముతున్నాడు, రూపాయికి ఎందుకు అమ్మడంటే? బ్రాండింగ్ అంతే. ఇది బ్రాండింగే, సేమ్ బ్రాండింగే. మీకు ఇక్కడ మామూలు రేటుకి సినిమా దొరుకుతున్నాయి కదా, దొరుకుతున్నాయి. 1,00,000 రూపాయలు కూడా హీరోలు చేస్తున్నారు కదా. మరి వాడిని పెట్టుకోండి. మీరు అంతా అడుగుతున్నారు కదా, అడుగుతున్న వాళ్ళు అంతా తక్కువ డబ్బులకు చేసే హీరోని పెట్టి సినిమా తీయండి చూద్దాం. ఎందుకు తీయరు? మహేష్ బాబు తగ్గించాలి, లేకపోతే ప్రభాస్ తగ్గిస్తే మీరు సినిమా తీస్తారా? వీళ్ళతో తీయరా? కొత్త వాళ్ళతో తీయరా? ఎందుకు తీయండి. కానీ హీరోలు ముందుకు వస్తేనే కదా సార్ కొత్త వాళ్ళు తీసేది డైరెక్టర్లతో. ఇప్పుడు చాలా మంది ఒక సినిమా హిట్ అవ్వగానే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన హీరోకి ఒక సినిమా హిట్ అవ్వగానే డైరెక్ట్ 75 లక్షలు కోటి రూపాయలు తీసుకోనివ్వండి. ఆయనకి డిమాండ్ ఉంది, తీసుకుంటున్నాడు. ఒకటి సినిమా హిట్ అవ్వగానే అంత పెంచేటప్పటికి ఆయన పెంచేటప్పుడే ఉంది. ఇష్టానికి ఉన్న థియేటర్ లేని థియేటర్ నీకు నాకెందుకు అంట. అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కు ఆపర్చునిటీ రాకపోయినట్టే కొత్త ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 250 సినిమాలు ఉన్న దాంట్లో 80 మంది కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు వస్తున్నారు. అవును, వాళ్ళ మార్కెట్ దమ్ము ఉంటే నడుస్తుంది, వాడు ఉంటాడు, లేకపోతే పోతాడు. దమ్ము లేదు కాబట్టి పోతున్నారు వాళ్ళంతా. మిగిలిన వాళ్ళు మిగులుతున్నారు కదా, ఒకళ్ళు 2 సంవత్సరానికి వస్తున్నారు కదా, వాళ్ళు ఉంటున్నారుగా, అంతే. వాడు డిమాండ్ వస్తే ఉంటుంది, లేనివాడు పోతాడు, అంతే. చూసుకున్నట్టు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడు అంతే ఉంటుంది, 10% ఉంటుంది మాక్సిమం. 10% ఉంది, 5 to 10%. 10% కూడా ఉండదు, 5% ఉంటుంది. తప్పవుంది దీంట్లో సక్సెస్ రేట్ ఇంత తక్కువ. ఏం లేదు, అంతే ఉంటుంది. అంతకంటే చూస్తానికి కెపాసిటీ లేదు మన దగ్గర, మనుషుల దగ్గర. టికెట్లు అంతంత ఉన్నాయి కదా, మనకు కెపాసిటీ లేదు, అంతే పైసలు వస్తాయి. ఇప్పుడు గ్రాస్ ఇన్కమ్ ఎంత ఉందని చూసుకోండి మీరు సార్, అంతే వస్తుంది. 1000 కోట్లు 2000 కోట్లు ఎంతో ఉంటుంది, అంతే ఉంటుంది సినిమాలకి. మీరు 200 సినిమాలు తీసినా 500 సినిమాలు తీసినా ఇన్కమ్ అంతే ఉంటుంది. ఆయన అప్పుడేమవుతుందంటే డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు సినిమాలన్నీ అన్నీ పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి ఇప్పుడు కల్కి 1000 కోట్లు వచ్చింది అనుకోండి, ఈ ఇయర్ మిగతా సినిమాలకు 1000 కోట్లు వస్తానికి ఛాన్స్ ఉండదు. 90% ఉండదు.
మీరు 100 కోట్లు 50 కోట్లు 25 కోట్లు లేదా ఫ్లాప్ 0 కోట్లు అట్లా ఉంటాయి. అంటే కల్కి మీరు ఎట్లా అన్నారు కదా, కానీ కల్కి సబ్జెక్ట్ ప్రకారం 100% తీసుకొని చేశారంటారా, లేకుంటే దీన్ని మిస్యూజ్ చేశారంటారా? సార్ పబ్లిక్ చూసినాక మనం ఎవరండి దాని మీద డిస్కస్ చేయడానికి? పబ్లిక్ చూస్తున్నారు కదా, పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు. చూసారు. ఇంకా అది బాగుందా లేదా, సరిగ్గా తీసాడా తీయలేదా, సరిగ్గా తీసాడనే కదా చూస్తున్నారు, ఎగబడి చూస్తున్నారు కదా పబ్లిక్. హిస్టరీని మన పురాత కాలం నాటి హిస్టరీని కొద్దిగా మిస్యూజ్ చేశారని చెప్పేసి దాంట్లో. సార్ మీరు పురాతన కాలం హిస్టరీని తప్పు చేశారని మీరు అంటున్నారు. పౌరాణికం అంటే కల్పితం కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు 100 సంవత్సరాల కింద చరిత్రని మార్చి చూస్తే కూడా సినిమాలు చూసి 100 కోట్లు ఇచ్చాం. చరిత్రను మారిస్తే మరి ఇది ఫిక్షనే. కొంతమంది అది దేవుడు అని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు అది. బట్ ఇది నిజం, ఇంతకుముందు జరిగింది నిజాన్ని కూడా నిర్భయంగా అబద్ధం చెప్పారు. చెప్పి దానికి రివార్డులు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఎందుకండి పంచాయతీ పెడతారు నాకు అర్థం కాదు. అది ఎట్లా నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు దానికి కంపేర్ చేసుకోండి సార్. ఇప్పుడు దానికి అంటే మీకు నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారమా? అది ఎట్లా కుదురుతుంది? నువ్వు చేస్తే అన్నిటికీ మాట్లాడు, లేదా దేనికి మాట్లాడదు, మూసుకుని నన్ను చూడు సినిమా. సినిమా అనేది ఒక కల్పిత కథ అండి. ఎవరు తీసినా అదైనా ఇదైనా ఆ కల్పిత కథల్ని కల్పితంగానే ఉంటాయి అంతే. దాంట్లో ఇది కరెక్ట్ ఇది తప్పు అనడానికి ఏం లేదు. సరే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన డ్రగ్ చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి, పెద్దవాళ్ళు మీరందరూ ఇనిషియేట్ తీసుకోవాలి. దీనికి ప్రతి సినిమాకి నో టు సే డ్రగ్ అని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా పర్టికులర్ చెప్పడం జరిగింది. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎక్కడ దాకా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ దాకా వచ్చింది సార్? వాళ్ళని అడిగాడు కదా, ఆయన అందరినీ అడగలేదు. ఇండస్ట్రీ అంతా చేయాలని అనలేదు కదా, రిలీజ్ సినిమా వాళ్ళని అడగమన్నాడు. అది తప్పది నా ఉద్దేశంలో, ఆయన అంటమే తప్పది. ఎలా సార్? 100% తప్పది. ఇప్పుడు ఓ డ్రగ్ అనేది ఒక మెనాస్, అది మొత్తం దేశాన్ని కబళిచ్చేస్తుంది, అది యువతని నాశనం చేస్తాను. దానికి నేను సినిమా రిలీజ్ చేసినప్పుడే నువ్వు చెయ్యంటాం తప్పు. అందరూ చెయ్యండి అనాలి, మీరంతా కలిసి వచ్చి దీన్ని ఆపండి అనాలి. అంతేగాని నాకు అవసరం, నీకు ఎవడెవడికి అవసరం ఉందో నా దగ్గరికి వచ్చేవాడల్లా నువ్వు చెయ్యాలి అంటే లంచం అడిగినట్టు బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ అస్. మీరందరూ కలిసి చెయ్యండి, కలిసి రండి, చెయ్యండి, దీన్ని ఆపడానికి ప్రయత్నం చేద్దాం, మనం అందరం కలిసి దానికి ఒక రోజు డివోట్ చేద్దాము, ఓ రోజు మీరంతా వీడియోలు చేయండి, ఇట్లా అడగండి. అంతే తప్ప నీ సినిమాకి నువ్వు పర్మిషన్కి వస్తావు కదా, వచ్చినప్పుడు నాకు చేసి ఇవ్వు కదా అంటే ఏంది? బ్లాక్మెయిల్ కదా. మరి నీకు రైట్ ఉంది, నన్ను అడిగే హక్కు ఉంది. నేను సిటిజన్, నువ్వు సిటిజన్. చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండొచ్చు, వేరే సంగతి. ఇద్దరం సిటిజన్లమే. సో మనకి సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. సినిమా ఇండస్ట్రీని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న మేముగా, రాష్ట్రాన్ని వెళ్తున్న మీరుగా, మన ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఉంది. బాధ్యతాయుతంగా రండి, అందరూ కలిసి చేయండి అని చెప్పండి. అంతేగాని మీరు వస్తే మాత్రం నాకు చేసి రావాలి మీరంటే తప్పదు, తప్పు.